లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి ఈరోజు మనము ఆలోచన చేయబోయే అంశము ఏంటి అన్నప్పుడు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవున్నావా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్‌లో నుండి మనమందరము ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవున్నావా అనే అంశాన్ని బైబిల్‌లో నుండి మనమందరం చూడగలిగితే, మరి ఈ మాట ఎవరు పలుకుతున్నారో మనందరికీ తెలుసు. ఒకసారి మన యొక్క అంశానికి మూలమైన ఆ వాక్యాన్ని చదువుకొని మనమందరం కూడా ముందుకు వెళదాం. దయచేసి అందరం కూడా మరి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇక్కడ దావీదు మహారాజు గారు మరి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరు ఎలా ఉన్నా ఎవరు ఎలా ఉన్నా నాకైతే తెలియదు, కానీ నేనైతే 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 దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి దేవుని మందిరములో మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మందిరంలో గడపటం అనేది మరి దావీదు గారికి చాలా ఇష్టం అండి. దేవుని మందిరంలో ఉండటం, దేవుని మందిరం అన్న దావీదు గారికి చాలా ఇష్టము, చాలా ఇష్టము. అందుకేనండి ఎక్కువగా దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడేవాడు దావీదు గారు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే, మరి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనం మనం చదవగలిగితే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అంటే ఎప్పుడు కూడా దేవుని మందిరములో ఉండడానికి ఇష్టపడేవాడు దావీదు గారు. ఎందుకంటేనండి, దావీదు గారికి దేవుని యొక్క మందిరము విలువ అర్థమైంది. మందిరం విలువ అర్థమైంది కాబట్టి ఆయన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. అలాగే దేవుణ్ణి ఒక వరం అడిగాడు దావీదు గారు. దేవుణ్ణి ఒక వరం అడిగాడు. ఏం వరం అడిగాడు మనం చూడగలిగితే, అదే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే తన జీవిత కాలం అంతా దేవుని మందిరములో నివసించాలి అని దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు. కాబట్టి అంటే దావీదు గారి యొక్క కోరిక చూడండి, దావీదు గారికి ఉన్న ఒక ఆశ చూడండి. ఇప్పుడు ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, మీరు రోజంతా మేము వాక్యం చెబుతాను మీరు వినండి అంటే ఏమంటారండి మనం ఏమంటామంటే, మీరేమంటారంటే, ఈ ఈ అయ్యగారికి ఏం పని పాట లేనట్టుంది, రోజంతా చెబుతాడంట మేము వినాలట అని అంటాం మనమైతే. కానీ మీరు చూడగలిగితే దావీదు గారు ఏమంటున్నారంటే, నా జీవిత కాలమంతయు అంటున్నాడు. నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అంటే నా లైఫ్ లాంగ్ నా ఆశ ఏంటంటే దేవుని మందిరంలో గడపాలి. ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి ఒక కొన్ని ఆశలు ఉంటాయి. కొంతమందికి ఒక బైకులు కొనటం అంటే ఒక కోరిక ఉంటుంది. కొత్త బైకులు కొనటం అనేది.
కొంతమందికి తినాలనే కోరిక ఉంటుంది. ఎక్కడ మంచి ఫుడ్ ఉంటుందో, ఎక్కడ మంచి హోటల్ ఉంటుందో, ఎక్కడ ఏది ఉంటుందో తినాలనే కోరిక ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒక్కొక్క కోరిక ఉంటుంది. అలాగని మరి దావీదు గారికి ఏం పని లేదా అని అనుకునేరు మరి. ఎందుకంటే ఆయన ఒక మహారాజు, ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు పిల్లలున్నాయి, ఆయనకు రాజ్యం ఉంది, ఆయన శత్రువులు ఇవన్నీ చూసుకోవాలి, ఆయన కూడా ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఆయన అంటున్న మాట, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఇదిగో నేనున్నాను అంటున్నాడు. ఇంతకీ ఏది దేవుని మందిరం అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మందిరములో అంటున్నాడు కదండి. ఇంతకీ ఏది దేవుని మందిరము అని మనం చూడగలిగితేనండి, మరి దయచేసి అందరం కూడా ఆదికాండము ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏంటంటే, యాకోబు గారు మరి తండ్రి దగ్గర నుంచి అంటే ఇస్సాకు గారి దగ్గర నుండి ఆ బ్లెస్సింగ్స్ పొందుకున్న తర్వాత ఇక ఏశావు ఎప్పుడు అవకాశం దొరికితే చంపుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఏశావు. ఈ విషయం కాస్త తల్లిదండ్రులకు తెలిసి తల్లిదండ్రులు ఏమని చెబుతారంటే, ఇదిగో నీవు పద్దనరాముకు వెళ్ళి అక్కడ నీ తల్లి తండ్రి అయినా అక్కడ నీ తల్లి తండ్రి అయినా అక్కడ ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆ బెతుయేలుద ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నీ యొక్క తల్లికి సహోదరుడైన అక్కడ లాబానుంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమని మరి చెప్పటము, ఇవన్నీ కూడా ఇక చెప్పి ఆయన ప్రయాణమై వెళ్ళినప్పుడు అండి ఒక ప్రాంతానికి వస్తాడు ఆయన. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ బేర్షెబా అనే ప్రాంతానికి వచ్చి అక్కడ బయలుదేరి హారాను వైపు వెళుతుంటాడు. ఈ యొక్క యాకోబు గారు హారాను వైపు వెళ్తున్నప్పుడు అండి అక్కడ చీకటి పడేసరికి అక్కడ పడుకుంటాడు మరి ఆ యాకోబు గారు. పడుకున్న తర్వాత ఏం జరుగుతుందన్నప్పుడు ఒక కల రావటము, ఆ కలలో ఒక నిచ్చెన కనపడటము, ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశంలోకి ఉండటము, ఆ తర్వాత ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉండటము, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనంలో, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. అంటే ఈ స్థలము దేవుని మందిరముగా పిలువబడింది, ఈ స్థలము దేవుని మందిరముగా పిలువబడుతుంది అని మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే 19వ వచనానికి వచ్చేసరికి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు. అయితే ఇక్కడ బేతేలు అన్న దగ్గర ఏమనుందంటే, బేతేలు అన్న దగ్గర దేవుని మందిరము అంటే దేవుని మందిరము గురించి మొట్టమొదటిగా ప్రస్తావన ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండంలోనే మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉందో అది దేవుని మందిరముగా పిలువబడింది. ప్రత్యక్షపు గుడారము ఆ తర్వాత దేవుని మందిరముగా పిలువబడింది. ఆ మాట కూడా మనం చూడగలిగితే దయచేసి నిర్గమాకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం చదువుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరము చేయవలెను. 10 తెరలతో ఒక మందిరము చేయవలెను. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత ఇక ఈ డేరాలలోను ఈ గుడారాలలోను దేవుని మందిరం ఉండేది. ఇక దావీదు గారి కాలానికి వచ్చేసరికి దావీదు గారు దేవుని మందిరం కట్టాలి అనుకున్నాడు. దేవుని మందిరముకు ఒక స్థలము దొరికేంత వరకు నేను నా మంచం ఎక్కను అంటాడు. ఎందుకంటే దేవుని మందిరము పట్ల అమితమైన ప్రేమ కలిగిన వాడు, ఇష్టము కలిగిన వాడు దావీదు గారు. ఆ తర్వాత ఆయన కావలసిందంతా సమకూర్చటము. ఆ తర్వాత దేవుడు అంటాడు కదండి, నీ చేతులంతా రక్తంతో తరిచాయి కాబట్టి నువ్వు కాదు నాకు మందిరం కట్టేది, నీ కుమారునితో నేను మందిరం కట్టించుకుంటాను దావీదు అంటాడు. ఆ తర్వాత మనం
చూడగలిగితేనండి, సొలొమోను గారు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్తో ఒక మందిరము కడతాడు. ఒక పర్మనెంట్ స్ట్రక్చర్తో ఒక మందిరం కడతాడు. సొలొమోను గారు ఒక మందిరం కడతాడు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడో మనం అందరం కూడా చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక, దయచేసి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 5వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. యేసుక్రీస్తు ద్వారా దేవుని అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే మీరు అంటే దేవుని సంఘము మీరు అంటే ఆ సంఘమే దేవుని మందిరము. ఆ దేవుని మందిరములో ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన రాయి అంటున్నారు. ఒక్కొక్కరు ఒక సజీవమైన రాయి. ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకుంటున్నారో ఆ బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో ఒక సజీవమైన రాయిగా మారుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనం చూడగలిగితేనండి, మందిరము అంటే మనము ఆది కాండము నుంచి మనం చూసుకుంటూ వస్తున్న మందిరము అంటే. కాబట్టి దావీదు మహారాజు ఆయన మాట్లాడుతున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అంటున్నాడు. మరి మనం చూడగలిగితేనండి, ఎందుకంటే ఒక చెట్టు పచ్చగా ఉండాలి అంటే దానికి నీరు కావాలి. మరి మనము పచ్చగా ఉండాలి అంటే, ఒక చెట్టు పచ్చగా ఉండాలి అంటే దానికి నీరు కావాలి. మరి మనము పచ్చగా ఉండాలి అంటే అది కూడా మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. 2-3 వచనాలు దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అంటే బైబుల్ చూడగానే ఆనందం కలగాలి. బైబుల్ చూడగానే మనకు ఆనందం కలగాలి. ఎంతమందికి బైబుల్ చూడగానే ఆనందం కలుగుతుంది మీరు ఆలోచించండి. కొంతమంది చెబుతూ ఉంటారండి, అసలు ఏమంటారంటే బైబుల్ చదువుతూ ఉంటే ఆవలింతలు వస్తున్నాయండి, నిద్ర వస్తుందండి అని అంటారు. చాలామంది చెబుతూ ఉంటారు. అంటే దానికి అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, బైబుల్ మనకు అర్థమైతే ఆనందం కలుగుతుంది, మనకు అర్థం కాకపోతే ఆవలింతలు వస్తాయి. డాడీ ఎటైనా డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఏదైనా సంచి పట్టుకొని వస్తున్నాడు అనుకోండి, ఏదైనా బ్యాగ్ లాంటిది, ఏదైనా సంచి లాంటిది, కవర్ లాంటిది పట్టుకొని వస్తున్నప్పుడు దూరం నుంచి పిల్లలు చూసి ఏమైపోతారంటే సంతోషపడుతూ ఉంటారు. ఏంటంటే మా డాడీ ఏదో తెస్తున్నాడని. అందులో ఏముంటుందో తెలియదు, అందులో ఏముందో ఏం కొనుక్కొస్తున్నాడో తెలియదు, కానీ పిల్లలు సంతోషపడుతుంటారు. అలాగే ముందుగా దేవుని వాక్యం మనకు అర్థం కావాలి అంటే, యెహోవా ఇదిగో దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు, బైబుల్ చూడగానే మనకు ఆనందం కలగాలి. తర్వాత దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే చదవాలి. ఆ చదివిన వాక్యాన్ని మనము ధ్యానించాలి. తర్వాత ఏమంటున్నాడు 3వ వచనంలో, అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. మనం చూడగలిగితేనండి, ఇక్కడ అంటున్నాడు, ఒక చెట్టు పచ్చగా ఉండాలి అంటే దానికి నీరుండాలి. మనం పచ్చగా ఉండాలి అంటే మనకు వాక్యం ఉండాలి. అందుకే దావీదు మహారాజు దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించాడు. అందుకేనండి ఆయన వేకువనే దేవుణ్ణి వెతికేవాడు.
ఆయన వేకువనే దేవుణ్ణి వెతికేవాడు. కాబట్టి ఎవరైతే దేవుని మందిరానికి క్రమముగా వస్తారో వెళుతారో వారు పచ్చగా ఉంటారండి. దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళేవారు పచ్చగా ఉంటారు. ఏదో అప్పుడప్పుడు ఒకసారి, ఏదో నెలకొకసారి, లేదంటే పండుగలకి వాటికి వీటికి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే ఎండిపోయిన స్థితిలో ఉంటారు. కాబట్టి మరి దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఒకవేళ మరి తండ్రి ఉంటే మరి ఆ పిల్లలు ఎలా ఉంటారో ఆ మాట కూడా మనం చదవగలిగితేనండి, అదే కీర్తనల గ్రంథము 128వ కీర్తన దయచేసి 1-4 మనం చూడగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. అంటే మన పిల్లలు ఇదిగో బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. కాబట్టి మనము ఒలీవ చెట్టు అయితే మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇంకా పిల్లల గురించి చెబుతూ అదే కీర్తన గ్రంథము 144వ కీర్తన దయచేసి 12వ వచనంలో ఏమంటున్నాడో మనం చూడగలిగితే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారు అంటున్నారు, నేనైతే ఎవరు ఎలా ఉన్నా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దావీదు గారు ఎందుకు ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? ఎందుకంటేనండి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడు అన్నప్పుడు మరి మీరు చూడగలిగితేనండి, ఈ ఒలీవ చెట్టుకు మరి మనం చూడగలిగితే జలప్రళయం వచ్చిన తర్వాత నోవాహు గారు పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురము తీసుకువచ్చిన ఆ ఆకు ఏంటంటే ఒలీవ ఆకును తెంపుకొని తీసుకొని వస్తుంది. అంటే ఏమంటున్నారంటే ఈ ఒలీవ చెట్టుకు మరణం ఉండదండి అని మాట్లాడుతున్నారు. అందుకేనండి కొన్ని వేల సంవత్సరాలు బ్రతికి ఉండే చెట్లు ఈ ఒలీవ చెట్లు. ఎందుకు దావీదు గారు ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోలుస్తున్నాడు అన్నప్పుడు ఈ ఒలీవ చెట్టుకు అనేకమైన లక్షణాలున్నాయి. అందుకే బహుశా దావీదు గారు మరి ఒలీవ చెట్టుతో పోలుస్తున్నాడేమో. మరి అనేకమైన లక్షణాల్లో త్వరగా మనం చూసుకొని మనం ముందుకు వెళదాం మన సమయాన్ని బట్టి. దయచేసి అందరం కూడా ముందుగా మరి ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా న్యాయాధిపతుల గ్రంథము అందరం కూడా దయచేసి 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము దయచేసి 8-9 వచనాలు మనం చదువుకుందాము. చెట్లు తమ మీద రాజును ఒకనిని నియమించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మృగములకు రాజు ఉన్నాడు, అలాగే పక్షులకు రాజు ఉంది, పక్షిరాజు. ఇక్కడ
చెట్లకు మనం ఆలోచన చేయగలిగితే చెట్లకు రాజు లేడు. అయితే ఇప్పుడు ఈ చెట్లన్నీ కూడా ఒలీవ చెట్టు దగ్గరికొచ్చాయి. చెట్లన్నీ కూడా ఒలీవ చెట్టు దగ్గరికొచ్చాయి. ఎందుకంటేనండి, ఎవరినైనా ఎన్నుకోవాలి అంటే ముందుగా మనము ఒక మంచి వ్యక్తి దగ్గరికెళ్తాం ముందుగా మనం. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం కదండీ! అలాగే చెట్లన్నీ కూడా మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికొచ్చాయి. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన సందర్భం ఏంటంటేనండి, ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఒలీవ అంటే చెట్లు మాట్లాడుకుంటున్నాయి. చాలా సంవత్సరాల క్రితం అండి, ఆ మధ్య కాలంలో సాక్షి పేపర్ వాడు ఏమనేసాడంటే, చెట్లు మాట్లాడుతాయి, చెట్లు మాట్లాడుకుంటాయి అని సాక్షి పేపర్ వాడు వేశాడు. అందుకే ఒక పాట కూడా ఏదో సినిమా పాట కూడా ఉంది. మౌనముగా ఎదగమని మొక్క నీకు చెబుతుందంటారు. మొక్క అంటే వాటికి ఏ భాష ఉందంటే మౌన భాష. అంటే చెట్లు మాట్లాడుకుంటాయని మొన్న చెప్పారు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది చూడండి. ఎక్కడ ఎక్కడ న్యాయాధిపతుల గ్రంథం మీరు ఆలోచించండి. చెట్లు మాట్లాడతాయి. అందుకేనండి, ఇక ఒలీవ చెట్టును అడిగినప్పుడు అండి, ఒలీవ చెట్టు అంటుంది ఏమని మాట్లాడుతుందంటే, ఒలీవ చెట్టు ఇదిగో ఆ ఒలీవ చెట్టుకు తన యొక్క జీవితం ఏంటో తనకు అర్థమైపోయింది. తన పనేంటో తనకు అర్థమైపోయింది. ఏమంటుందంటే, ఇదిగో దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక. ఆనాడు మీరు చూడగలిగితే ప్రవక్తలు రాజులను అభిషేకించేవారు. అంటే అధికారం నీకు ఇస్తాము, చెట్లన్నీ వెళ్ళిపోయి నీకు అధికారం ఇస్తాం, మా మీద రాజుగా ఉండే అధికారం నీకు ఇస్తాము అంటే ఆ యొక్క ఒలీవ చెట్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు నాకిచ్చిన పని ఉంది అంటుంది. నాకు అధికారం అవసరం లేదు. ఎందుకంటే నేను తైలం ఇవ్వాలి, అది నా పని. తైలముతో సన్మానిస్తారు, అది నా పని. తైలం ఇవ్వటం నా పని. అందుకేనండి మోషే గారు, మనం ఆలోచన చేయగలిగితే మోషే గారు ఆయన 80 సంవత్సరాల తర్వాత మరలా ఐగుప్తు దేశానికి వెళతాడు కదండి. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశంలో మనం చూడగలిగితే ఫరో కుమార్తెను గనక అమ్మా అని పిలిస్తే ఐగుప్తు సింహాసనము దక్కుతుంది. ఐగుప్తు ధనం అంతా మోషే గారి అకౌంటులోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కేవలం అమ్మా అని పిలిస్తే కానీనండి, ఆ మోషే గారు, మిక్కిలి సాత్వికుడైన మోషే గారు, నమ్మకస్తుడైన మోషే గారు, ఆయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడే తప్ప అధికారాన్ని కోరుకోలేదు, ఐగుప్తు ధనాన్ని కోరుకోలేదండి. మోషే గారు అధికారాన్ని కోరుకోలేదు. అలాగే ఒకానొక సందర్భంలో ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని రాజుగా చెయ్యాలి అనుకొని బలవంతం చేస్తారండి. ఆయన బలవంతంగా ఈయనను రాజుగా చేసేద్దాం, ఎందుకంటే యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటే మన రోగాలు తీసేస్తాడు, మనకు ఆహారం ఉచితంగా ఇస్తాడు, కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు రాజుగా ఉండాలని బలవంతంగా రాజుగా చెయ్యాలనుకుంటే ఆయన వారి మధ్యలో నుండే వెళ్ళిపోతాడండి. ఆ తిండి మాయలో పడిపోయి కనీసము ఆయన వెళ్ళిపోయింది కూడా గుర్తించరు. ఎందుకంటేనండి, అధికారము కోరుకోలేదు. ఈరోజు చూడండి, అధికారాల కోసం ఆరాటం, అధికారాల కోసం పోరాటం, అధికారాల కోసం గొడవలు, మందిరంలోనే, చర్చిల్లోనే అధికారాలు. కాబట్టి ఒలివ చెట్టు అంటుంది, ఏమంటుందంటే, ఇదిగో నాకు ఒక పని ఉంది, దేవుడిచ్చే పని ఉంది, తైలము ఇవ్వటం నా పని, అంతేగాని రాజుగా మీ మీద ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటుంది ఒక ఒలివ చెట్టు. ఆ ఒలివ చెట్టు అంటే అధికారాన్ని ఒలివ చెట్టు కోరుకోవటం లేదు, తైలం ఇచ్చే పని ఉంది దానికి. ఇక రెండో విషయానికి మనం రాగలిగితే, దయచేసి అందరం కూడా లేవియా కాండము 24వ అధ్యాయము,
రెండవ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. రెండవ వచనాన్ని మనం చదువుకుందాము. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. అంటే దీపస్తంభము మీద ఉన్న దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే ఒలీవ నూనె తేవాలి అంటున్నాడు. ఒలీవ నూనె తేవాలి అంటున్నాడు. అంటే ఒలీవ నూనె అనేది దీపము ఆరిపోకుండా చేసేది. ఒలీవ నూనె అనేది దీపము ఆరిపోకుండా చేసేది. దీపము ఆరిపోకుండా చేసేది. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఆ దీపము మనకు సాదృశ్యముగా ఉంది. మనకు సాదృశ్యముగా ఉంది. మీరు నిత్యము వెలగాలి అంటే, ఒక దీపము వెలగాలి అంటే నూనె కావాలి. మీరు నిత్యము వెలగాలి అంటే, మీరు వెలుగు సంబంధులుగా మీరు ఉండాలి అంటే, మిమ్మల్ని వెలిగించేది వాక్యము. వాక్యము మీలో వాక్యం ఉంటే మీరు వెలుగుతారు. అంటే మనకేం కావాలండి? మనం వెలగాలి అంటే వాక్యం అనే నూనె కావాలి. కాబట్టి దేవుని మందిరములో మీరు నిత్యము వెలగాలి అంటే మీకు వాక్యమనే నూనె కావాలి. చాలామంది చూడండి, చర్చికి వచ్చేసరికి వెలుగుతారు, బయటికి వెళ్ళిపోయేసరికి ఆరిపోతారు. చర్చికి వచ్చేసరికి వెలుగుతారు, బయటికి వెళ్ళిపోయి మరలా ఆరిపోతారు. అందుకే పాట పాడతారు. ఏమని పాట పాడతారంటే, ఇదిగో మనం ఒక పాట పాడతారండి. ఏం పాట అంటే, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో అని ఒక పాట పాడతారు. ఎన్ని తలిచినా ఏది అడిగినా. ఎందుకు వెలిగించుకోవటం? ఎందుకు లోకంలోనికి ఆరిపోవటము? వెలిగించుకోవటం ఎందుకు? ఆరిపోవటం ఎందుకు? మీరు ఆలోచించండి. కరెంటు పోయింది అనుకోండి, ఇంట్లో కరెంటు పోగానే అమ్మ క్యాండిల్ లైట్ వెలిగించింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి దాన్ని ఊదాడు. సరే ఊదాడు కదండి, మళ్ళీ వెలిగించింది. మళ్ళీ వచ్చి మళ్ళీ ఊదాడు, మళ్ళీ వెలిగించింది, మళ్ళీ ఊదాడు. ఇలా మీరు ఆలోచించండి. అలా ఊదుతున్నప్పుడు తల్లికి కోపం వస్తుందా రాదా? మీరు ఆలోచించండి. మందిరానికి వచ్చినప్పుడేమో వెలుగుతున్నావు, దేదీప్యమానంగా వెలుగుతున్నావు. మరలా లోకంలోనికి వెళ్ళిపోయేసరికి ఆరిపోతుంటారు. అలాంటప్పుడు వెలగటం ఎందుకు? ఆరిపోవటం ఎందుకు? కాబట్టి ఒక దీపము వెలగాలి అంటే అచ్చమైన ఒలీవ నూనె దీపమును వెలిగించేదైతే, స్వచ్ఛమైన వాక్యము మీలో సమృద్ధిగా ఉంటే మీరు కూడా దేదీప్యమానముగా మీరు వెలుగుతారు. కాబట్టి ఇది రెండో విషయం అయితే, ఇక ఒలివ చెట్టులో మూడవ ప్రత్యేకత ఏంటన్నప్పుడు త్వరగా రాజుల మొదటి గ్రంథము దయచేసి 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదవగలిగితే, 2 తలుపులను ఒలీవ కర్రవి అంటే దేవుని మందిరము కొరకు ఆ మందిరములో ఉన్న డోర్స్ దేంతో చేయబడినవంటే ఒలీవ కర్రతో చేయబడినవి. దేవుని మందిరము యొక్క డోర్స్ ఒలీవ కర్రతో చేయబడినవి. ఇంకా మనం చూడగలిగితే 23వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 23వ వచనం మనం చదవగలిగితే, మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. అంటే ఈ యొక్క ఒలీవ చెట్టు అనేది దేవుని మందిరములో వస్తువులుగా ఉపయోగపడుతున్నాయి. దేవుని మందిరములో వస్తువులుగా ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మీరు దేవుని మందిరానికి వెళుతున్న మీరు ఎంతమంది మీ మందిరములో దేవునికి ఉపయోగపడే వారిగా ఉన్నారు? మీరు ఒక ఒలీవ చెట్టు చూడండి, దేవుని మందిరములో వస్తువులుగా ఉపయోగపడుతుంటే మనము దేనికి ఉపయోగపడుతున్నాం? దేవుని మందిరములో. మన వల్ల దేవుని మందిరములో ఉపయోగం ఏముంది? ఏం ఉపయోగం ఉంది? మీరు ఆలోచించండి. ఇక 4వ విషయం మనం రాగలిగితే, ఇర్మియా గ్రంథము దయచేసి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము దయచేసి 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము
16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ వచనం, అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును. అది పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును అంటే దేవుడు తన పిల్లలకు పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెడతాడట. పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెడతాడట. అంటే ఎప్పుడు పెడతాడు ఆ పేరు? ఎప్పుడు పెడతాడు? మనలో ఆత్మ ఫలములు ఉన్నప్పుడు అంటే దేవుని మందిరానికి వెళుతున్న మనలో ఏముండాలి అంటే 9 ఆత్మ ఫలములు మనలో ఉన్నప్పుడు, 9 ఆత్మ ఫలములు మనలో ఉన్నప్పుడు. కాబట్టి ఏమని పేరు పెడతాడంటే తన పిల్లలకు పచ్చని ఒలీవ చెట్టు అనే పేరు నామకరణము దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఫలించాలి అంటే మనం ఎందులో ఫలించాలి అంటే 9 ఆత్మ ఫలములు ఫలించాలి. మనం దేవుని మందిరానికి వెళుతున్న మనము 9 ఆత్మ ఫలములు మనం ఫలించాలి. మరి ఎలా ఫలిస్తాము మనము అన్నప్పుడు ఎలా ఫలిస్తామో మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 92వ కీర్తన గ్రంథము దయచేసి 92వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అంటే ఎప్పుడు మనం ఫలిస్తాం, ఎప్పుడు మనం వర్ధిల్లుతామంటే దేవుని మందిరములో నాటబడితే మీ జీవితంలో మీరు ఫలిస్తారు. వేసిన చోటే మీరు ఉండరు, వేసినట్టుగానే మీరు ఉండరు. మీ జీవితంలో మీరు ఫలిస్తారు. కొంతమంది ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్ళినా ఫలించరు. దానికి కారణం ఏమై ఉంటుంది? మీరు ఆలోచించండి. దానికి కారణం ఏమై ఉంటుంది? ఒక ఇద్దరు లేడీస్ ఇద్దరు 2 చెట్లు కొనుక్కున్నారట. ఒకే రకమైన చెట్లు కొనుక్కొని వాళ్ళ ఇంటిలోనికి తీసుకొని పోయి ఆ ప్లేస్లో వాళ్ళు నాటుకున్నారటండి. అక్కడ నాటారట. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఒక స్త్రీ ఏం చేసిందంటే ఎక్కడైతే నాటిందో అక్కడనే నీళ్లు పోయటము, ఆ తర్వాత దాని యొక్క క్షేమాలు చూడటం అన్ని చేసింది. మరొక స్త్రీ ఏం చేసిందంటే అక్కడ స్థలము ఈ ప్లేస్లో బాగలేదని దాన్ని తీసేసి మరలా వేరే ప్లేస్లో పెట్టడం, అక్కడ బాగలేదని మరలా వేరే ప్లేస్లో పెట్టడం. ఇలా ఏం జరిగిందంటే ఒకే దగ్గర నాటిన ఆ చెట్టు మాత్రం ఫలించింది. ఇక్కడ నుంచి తీసి అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టిన చెట్టు మాత్రము ఎప్పుడు ఎంతలో పాతిందో అక్కడ ఎంతలో పెట్టిందో చెట్టు అంతే ఉంది, ఫలము లేదు, ఫలించటము లేదు. ఎందుకు దానికి కారణం అంటే ఏ మందిరములోనైతే రక్షణ పొందుకున్నావో, ఏ మందిరం అయితే నువ్వు ఇదిగో రెగ్యులర్గా వెళ్తావో అక్కడికే వెళ్ళు, అక్కడే ఉండు, అక్కడే నాటబడు. అంతేగాని ఇదేదో పెద్ద మందిరం అట, ఇదేదో పెద్ద అయ్యగారట, అక్కడికి వెళ్తా ఉంటారు, అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తా ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాగా ఒక దగ్గర ఉండని వారు ఏమైపోతారంటేనండి ఫలించరు. అందుకేనండి ఏ మందిరములోనైతే మీరు నాటబడ్డారో అక్కడే ఉండండి, మీరు ఫలిస్తారు. ఆత్మ ఫలములు మీరు ఫలిస్తారు. అందుకేనండి ఇక్కడ నుంచి కాసేపు, అక్కడ కాసేపు, అక్కడ నుండి ఈడికి కొన్ని రోజులు, కొన్ని రోజులు ఆడికి వెళ్తే మన జీవితంలో మనం ఫలించము. కాబట్టి ఆత్మీయముగా మనం ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఒక దగ్గర స్థిరముగా ఉండకపోవటము. కాబట్టి స్థిరముగా ఏ మందిరములోనైతే రక్షించబడ్డావో, ఏ మందిరంలోనైతే రెగ్యులర్గా వెళ్తావు అక్కడ నాటబడు. అప్పుడు మీరు ఫలిస్తారు. ఇక త్వరగా ఐదో విషయం ఏంటన్నప్పుడు హోషేయ గ్రంథము, అందరం కూడా త్వరగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 6వ వచనము. అతని కొమ్మలు విశాలముగా పెరిగెను,
ఒలీవ చెట్టునకును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. అంటే ఒలీవ చెట్లు అందముగా కనబడుతుంది, అందముగా ఉంటుంది. అలాగే దేవుని పిల్లలు కూడా అందముగా ఉండాలి. అందముగా ఉండాలంటే ఏ అందం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏదో పైకి కనబడుతున్న అందం కాదండి, పైకి కనపడుతున్న అందం కాదు. ఏ అందం గురించి మాట్లాడుతున్నాడంటే అంతరించని అందమున్నది. అదే ఏంటి అన్నప్పుడు, అదే మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మన అంతరంగ స్వభావము మన అంతరంగ స్వభావం ఏదైతే ఉందో అది అంతరించని అందము. దేవుని పిల్లలు కూడా అందముగా ఉండాలి. అందుకేనండి మనం చూడగలిగితేనండి, దేవుని జ్ఞానమే మన ముఖమునకు అందమునిచ్చేది. అందుకే దేవుని జ్ఞానము కలిగిన వాడు, ఇదిగో హృదయ సౌందర్యము కలిగిన వాడే అందము కలిగిన వారు. కాబట్టి మన హృదయ సౌందర్యము, మన అంతరంగ స్వభావము అందంగా కనపడాలి. అంతరంగ స్వభావం అందంగా కనపడాలి. పైకి అందం కాదండి. ఈ సమూయేలు గారు కూడా యెషయి గారి ఇంటికి వెళ్తాడు. ఓ కుమారులు వస్తారు, ఒక్కొక్కడు ఆజానుభావులాగా ఉంటాడు, అందంగా కనపడతాడు. ఈయనేనేమో అనుకుంటాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది వేరు. మనుషులు పైరూపమును చూచెదరు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. అందుకేనండి అంతరంగ అందము కలిగిన వాడు దావీదు గారు, అంతరంగ అందము కలిగిన వాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే, పైరూపము అందంగా కనపడటం కాదండి, ఇదిగో అంతరంగ స్వభావము అందంగా ఉండాలి. ఎందుకంటేనండి మన పైరూపం ఉందనుకోండి, ఏదో ఒక రోజు అంతరించిపోతుంది. ఈ రోజున్న మిస్ వరల్డ్ వచ్చే సంవత్సరానికి ఆమె మిస్ వరల్డ్ ఆమె కోల్పోవాల్సిందే. కాబట్టి అంతరించిన అందం ఏంటంటే మన అంతరంగ స్వభావము అది ఎప్పటికీ అంతరించిపోదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే 5వ విషయం చెబుతున్నాడు, దేవుని పిల్లలు అందముగా ఉండాలి. ఇక చివరిది మనం ఆలోచన చేయగలిగితే, చివరిగా మరి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము, దయచేసి 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనము 11 నుంచి కొన్ని వచనాలు త్వరగా మనం 14 వరకు చదువుకుందాం. దీపస్తంభమునకును ఇరుపరక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు, 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు, ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటనియు నేనతన్ని అడగగా, అతడు నాతో ఇవి ఏమిటి అని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదనెను. అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనేను. అంటే వీళ్ళిద్దరు ఎవరంటే, దేవుని మందిరములో తైలము పోసేవారు. అంటే దాని అర్థం ఏంటంటేనండి, దేవుని వాక్యమును చెప్పేవారు. ఎవరా ఇద్దరు అన్నప్పుడు త్వరగా మరలా మనం అందరం కూడా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, దయచేసి 11వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూడగలిగితేనండి, 11వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చూడగలిగితే, వీరు భూలోకమునకును ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడునో వీరికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించి వేయను గనుక, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఇలా ఆకాశము మూసిన వ్యక్తి ఎవరన్నప్పుడు ఏలియా గారైతే
నీళ్లను రక్తముగా మార్చిన వ్యక్తి మోషే గారు, మోషే గారు, మోషే గారు. అందుకేనండి ఏమంటున్నాడంటే, వీరు దేవుని మందిరములో తైలము పోసేవారు, దేవుని మందిరములో తైలము పోసేవారు అంటే వాక్యము చెప్పేవారు, వాక్యము చెప్పేవారు. చివరిగా మరొక విషయం ఏంటన్నప్పుడు, చివరిగా మరి లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము దయచేసి చివరి విషయం ఏంటన్నప్పుడు లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాం. 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనమందరం కూడా చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాము. ఆయన ప్రతి దినము దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. కాబట్టి మీరు ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె మీరు మారగలిగితే, మీరు దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె మీరు మారగలిగితే, ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు నీ దగ్గరే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గారు అంటున్నారు, ఎవరు ఎలా ఉన్నా నాకు తెలియదు కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అంటున్నాడు. కాబట్టి మనమే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటే మన పిల్లలు కూడా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె మన పిల్లలు ఉంటారు. కాబట్టి మనము కూడా ఏవైతే ఒలీవ చెట్టులో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. మనము కూడా ఆ విధముగా ఉండగలిగితే మనము దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె మనము కూడా ఉంటాము. అలా మనమందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.